హాయ్! హలో అందరికీ. ఈరోజు కాజు పన్నీర్ మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. 2 లేదా 3 ఎండుమిర్చి, 2 స్పూన్ల ధనియాలు, చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకొని కొద్దిగా దోరగా వేయించుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అలాగే చిన్న ఉల్లిపాయ ముక్కను కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని, ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు పెరుగు, ఒక స్పూన్ కారప్పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకొని, ముందుగా మనం మిక్సీ చేసిన ఈ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక కప్పు జీడిపప్పును వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. వేయించుకున్న జీడిపప్పును మిక్సీ జార్‌లో వేసుకొని కొద్దిగా నీళ్లు కలుపుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి మరొక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన టమాటా ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా తయారు చేసిన మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలిపి 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న కాజు మిశ్రమాన్ని వేసి 2 సార్లు బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకొని 2 సార్లు బాగా కలుపుకొని 2 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్లను వేసుకొని 2, 3 సార్లు బాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 2 సార్లు బాగా కలుపుకొని మనం ముందుగా తీసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని 2 సార్లు బాగా కలిపి కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఆయిల్ తేలే వరకు ఈ విధంగా కుక్ చేయాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన కాజు పన్నీర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్‌లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు పీసెస్‌ని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. రోటీతో కానీ, రైస్‌తో కానీ తీసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.